ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మను దీవించి బ్రతికించి మీ ఉన్నతమైన మాటలను తెలియజేయడానికి మీరు ఇచ్చిన ధన్యతకై మీ కృతజ్ఞతలు. కన్న తండ్రి, మరి ఈ ప్రాంతంలో ఎందరో మీ పిల్లలు ఉన్నారు నైనా, వారికి మీ మాటలను తెలియజేస్తుండగా బ్రతుకు పరమార్థాన్ని, క్రీస్తు పుట్టుక పరమార్థాన్ని తెలియజేస్తుండగా మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతూ కన్న తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలందరూ మంచి మనస్సుతో మీ మాటలను అంగీకరించే భాగ్యాన్ని ఇస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమె. ప్రియమైన దేవుని వర్లారా, మరొకసారి క్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభములు, వందనములు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని వర్లారా, ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా తమ జీవితాలనే పెట్టుబడిగా పెడుతున్న ఎందరో దైవ సేవకులు ఉన్నారు. మరి వారిలో ఒకరుగా మరి దైవజనులు సుధాకర్ గారు కూడా ఉన్నారని నేను నమ్ముతున్నాను. పిల్లరా, మరి చేరవచ్చిన మీ అందరికీ వందనములు. పెద్దలు కూడా క్రీస్తు వారి పుణ్యనామున శుభములు, వందనములు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథములో మన కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. ఒక మాట నేను అడుగుతాను, అసలు యేసుక్రీస్తు వారు భూమి మీద ఎందుకు వచ్చారు? మనలను పాపముల నుండి రక్షించటానికి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది మన పాపముల నిమిత్తము, మన పాపాలు కడిగి వేయడం కోసం మనకు వచ్చాడు ఆయన. అంతేనా? వచ్చాడా, పుట్టాడా? యేసుక్రీస్తు వారు ఎప్పుడు డిసెంబర్ 25న పుట్టాడని మనం చెప్పుకుంటున్నారు అందరూ కూడా, క్రైస్తవ్యం అంతా. సరే, సంతోషం, పండగ, చాలా సంతోషం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి పుట్టాడంటే సంతోషం కదా. ఇంకా చెప్పనా, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భాన పుట్టాడు. యేసుక్రీస్తు దేవుడా కాదా? దేవుడే. మరి దేవుడైతే అంతకంటే ముందు కూడా మనుషులు ఉన్నారు కదా, ఆయన మధ్యన ఎందుకు పుట్టాడు అనుకుంటున్నారు? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన దినం మాత్రం 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఓకేనా? మరి యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు లేదు ఎప్పుడు ఉన్నాడు అని మనం ఆలోచిస్తే కనుక నివ్వరిపోయే విషయాలు ఉన్నాయి అసలు బైబిల్లో. అసలు క్యాలెండరే లేనప్పుడు పుట్టాడు ఆయన. క్యాలెండరే లేనప్పుడు ఉన్నవాడు ఆయన యేసుక్రీస్తు వారు. అంటే ఎప్పుడు తెలుసా? నేల మట్టి రవంతయు పుట్టక మునుపే ఈ భూమి ఉంది కదా, ఈ భూమి, పర్వతాలు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవి ఏవి పుట్టక మునిపే యేసుక్రీస్తు ఉన్నవాడు. అవునా కదా? మరి చెప్పండి. భూమి మీదకి వచ్చిందేమో 2000 సంవత్సరాల క్రితం, మనిషి శరీరంగా వచ్చింది మాత్రం మరియమ్మ గర్భాన్ని వచ్చాడు. కానీ అంతకుముందు ఏమనుకుంటున్నారు యేసుక్రీస్తు వారు? ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం వాక్య భాగంలోకి. ఒకసారి 8వ అధ్యాయము, మీరు సామెతల గ్రంథంలో మీరు ఒక మాట చదువుకోగలిగితే 8వ అధ్యాయం 22వ వచనం. అమ్మ మనసు పెట్టి చదవండి. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు. ప్రవాహ జలములు అంటే ఏంటి? మీకు ఏ నది దగ్గర ఉంది? కృష్ణా నదియా, తుంగభద్ర నదియా? ఈ కృష్ణా నది లేనప్పుడు ప్రవాహ జలములు అంటే కృష్ణ, తుంగభద్ర, ఎన్ని నదులు ఉన్నాయి? గంగా, యమున, సరస్వతి, ఈ నదుల పేర్లు ఉన్నాయి చూసారా? ఈ నదులు ప్రవాహ జలములు లేనప్పుడే ఉన్నాడట ఆయన. ఇంకేం రాయబడింది? నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు పుట్టితిని, పర్వతములు స్థాపింపబడక మునుపు. మీ దగ్గర గుట్టల పేర్లు ఏమైనా ఉన్నాయా? గుట్టలు, పెద్ద పెద్ద గుట్టలు, పర్వతాలు అంటుంటారు కదా, అవి పుట్టక మునుపు అంటున్నాడు ఆయన. ఆ తర్వాత భూమి దాని మైదానములు ఆయన చేయక మునుపు, ఇక్కడ చూడండి, నేల మట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితే. ఎప్పుడంటే యేసుక్రీస్తు వారి బర్త్డే ఎన్నికెళ్తే కనుక క్యాలెండర్ పగిలిపోవాలన్నమాట, క్యాలెండర్ చిరిగిపోవాలన్నమాట. అసలు క్యాలెండర్ అన్నదానికి అర్థమే లేదు. అప్పుడు ఆయన పుట్టిక. ఈ భూగోళం ముందు చూసారా? ఈ భూమి మీద ఉన్న మట్టి రవంతయు పుట్టక మునుపు యేసుక్రీస్తు వారు ఉన్నారట. చూడండి, ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. మరి పరలోకంలో ఉన్న ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు ఆయన.
పరలోకం నుండి భూమి మీదకి ఏం పని మీద వచ్చినాడు, పని పాటలేదు అనుకుంటామా ఏంటి? అది ఎంత పెద్ద పని అయినంటే వచ్చి ఉంటాడు మీరు ఆలోచించండి. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడంటే ఎంత ముఖ్యమైన పని ఉంటే వస్తాడని మీరు ఆలోచించండి. ఎంత ముఖ్యమైన పని. మీరు మరొక ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే మీ అమ్మ ఉంటే, ప్రేమ ఉంటేనే వస్తావు, మీ అన్న తమ్ముళ్ళు ఉంటేనే వస్తావు, అక్క చెల్లెలు ఉంటేనే వస్తావు. వాళ్ళు ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళు కనుక ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనకు ముఖ్యమైన వాళ్ళు కనుక వస్తాం మనం. మరి పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? లోకాన్ని విడిచి లోకానికి ఎందుకు వచ్చాడు? పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఎంత ఇంపార్టెంట్ పని ఉంటే వస్తాడు ఆయన. ఆ ఇంపార్టెంట్ పని ఏంటి తెలుసా? ఈ మనుషుల యొక్క పాపాల నుండి వీరిని విడిపించి వారిని పవిత్రులుగా చేసి బాప్తిస్మం తీయించి వారు నరకానికి వెళ్ళకుండా తిరిగి పరలోకానికి వెళ్ళాలి అని గొప్ప ఆలోచనతో ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన ఉట్టిగా రాలేదైనా. ఏమండి మీకు తెలుసా, మెరుపులు, ఉరుములు ఇవి ఏవైనా కానివ్వండి, పెద్ద పెద్ద శబ్దాలతో ఈ ప్రకృతిలో ఉన్నాయి కదా. ఏ మెరుపులు మెరవాలన్నా, ఉరుములు ఉరుమాలన్నా అన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఆయన పర్మిషన్ తీసుకొని మెరుపులను కానీ ఉరుములను కానీ భూమి మీద రావాలి. భూమి ఉంది చూశారు, ఈ భూమి కూడా యేసుక్రీస్తు వారి ఆయన మాట ప్రకారమే భూమి కూడా తిరుగుతుంది. మీరు ఏమండి గొప్ప వ్యక్తి గురించి మనం చదువుకుంటున్నాం, గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం తెలుసా? ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? మన కోసమే. మన కోసం వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. చూసారా ఎంత ప్రేమ! అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి, అంటే ఏమండి ఎంత ప్రేమించాడట, ఎంతో ప్రేమించి భూమి మీదకి వచ్చాడు. అందుకే మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఇంతకుముందు చదువుకున్నాం. ఆ మాటను చదువుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నా కొరకు శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైన కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఏమన్నాడు ఆయన? వచ్చాడట భూమి మీదకి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన పాపాల నుండి ఏమండి మనల్ని పవిత్రులు చేసి పాపాలను విడిపించటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన రావడానికి కారణం అంత గొప్ప కారణం, అంత ఏమండి పాపాల నుంచి బయటికి పడేయమన్నది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని మంచి ప్రవర్తనలో పెట్టడానికి వాళ్ళకి ఎంత తలపడో తెలుసా అండి? మా దగ్గరకు వస్తుంటారండి, మా దగ్గరకు వచ్చేసి, సార్ వీడు అస్సలు మా మాట ఇంటలేడు సార్, వీడిని బాగా చదువుకునేటట్టు చెప్పండి అంటుంటారు మా దగ్గరకు వచ్చేసి. ఏం చెప్పాలట? చదువుకునేటట్టు వీడిని చెప్పండి. వాని మనసును మార్చడం ఎంత కష్టమైన పని మీరు చెప్పండి. ఏమండి ఎమక ఇరిగిపోతేనైనా అతికించవచ్చు, కానీ మనసు దేవునికి దూరం అయితే దాన్ని అతికించడం చాలా కష్టమైన పని తెలుసా? యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడితే పరలోకంలో దేవదూతకు కోటాను కోట్ల దేవదూతలకి దడ, భూమి గిరగిర తిరగాలి. ఒక్కసారి ఆగిపోతే ఈ ప్రపంచమంతా ఆగిపోతుందని ఆయన మాట చెప్పిన ప్రకారం భూమి గిర్ర తిరగవలసిందే. సూర్యుడు టైం టు టైం అక్కడ వెలగాలి, తూర్పుల పడమరన అస్తమించాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి ప్రకృతిలో. అంత విలువైన మనిషి ఈ భూమి మీదకి పశువుల పాకలు పడుకోవడానికి వచ్చాడంటే ఆయన ఎందుకు అంత తగ్గించుకున్నాడు? ఒకసారి మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి వచ్చి మీ ఇంట్లో మీ కొట్టంలో పడుకుంటే ఎందుకని అడుగుతారు? మీరు అడగరు చెప్పండి. ఒక ముఖ్యమంత్రి వచ్చేసి, మీ ఎమ్మెల్యే వచ్చేసి మీ యొక్క ఏమండి దాన్ని ఏమంటారు, ఆ కొట్టంలో వచ్చి పడుకుంటే, పశువుల పాకలో ఈరోజు వచ్చి మీ ముఖ్యమంత్రి పడుకుంటే, మీ మంత్రి పడుకుంటే ఎందుకు సార్ వచ్చారు మా ఇంటికని మీరు అడుగుతారా అడగరు? మీరు చెప్పండి. ఊరు మొత్తం వెరీ గుడ్ అమ్మ, ఊరు మొత్తం అది అక్కడనే ఉంటుంది. కానీ పరలోకం నుంచి వచ్చాడు ఆయన. పరలోకం, భూలోకం, పాతాళ లోకం, 3 లోకాలు ఆయన మాట కనుసైనల్లోనే జరుగుతుంటాయి పనులన్నీ కూడా.
మెరుపులు వస్తాయట. మెరుపులు వచ్చేసి ఏం చెప్తా తెలుసా? ప్రభువా చెప్పండి. 38వ అధ్యాయము 35వ వచనం యోబు గ్రంథంలో మీరు చూసుకోగలిగితే, మెరుపులు ఒక్క క్షణమిట వచ్చిపోయినా వేలకు వేళ్ళ వోల్ట్స్ ఆఫ్ పవర్ని రిలీజ్ చేస్తుంటాయి. ఎంత భయంకరంగా వస్తుంటాయి మెరుపులు, ఉరుములు, ఎంత శబ్దం. అవన్నీ కూడా ఫస్ట్ మెరవటం కంటే ముందుగా, మెరుపు రావటం కంటే ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మేము మెరవాలా వద్దా అని ఫస్ట్ పర్మిషన్ తీసుకొని మెరుపు వస్తుందని అంటే ఎంత భయం ప్రకృతికి దేవుడు అంటే. 38వ అధ్యాయం 35వ వచనము మీరు యోబు గ్రంథంలో మీరు చదవగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మాట చదవండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. మెరుపులు బయలు వెళ్ళి చిత్తం ప్రభువా మేము ఉన్నాం, నీతో చెప్పునట్లు నీవు వాటికి బయటికి రప్పింపగల. మెరుపు మెరిస్తే దడ మన గుండెల్లో, ఇంట్లోకి పారిపోతాం. ఉరుము వస్తే భయపడి పారిపోతాం. మెరుపులైనా ఉరుములైనా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు చెప్పండి, చెప్పండి ప్రభు మేము ఎక్కడ మెరవాలి, చెప్పండి ప్రభు ఎక్కడ మేము ఉరమాలి, చెప్పండి ప్రభు ఎక్కడ వర్షం కురిపించాలని. మెరుపులు ఉరుములు అనేది భయపడి ఆయన దగ్గర ఇలా చేతులు కట్టుకుంటే, చెప్పండి ప్రభు, చిత్తం ప్రభు అని. మనకు భయం లేదు, ఎందుకంటే మనం పిల్లలం కదా. దేవునికి మనం ఏమవుతాం? పిల్లలం. దేవుడు ఏమని చెప్పుకున్నాడు తెలుసా అండి? బాధ, ఆకాశమా ఆలకించుము, భూమి నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేసేవారు నా మీద. ఏమండి ఒక మాట చెప్పనా, ఈ మధ్యకాలంలో మనస్తత్వానికి సంబంధించిన డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, తల్లిదండ్రులని ఎక్కువగా బాధ పెడుతుంది శత్రువులు కాదట. ఎవరు? పిల్లలే బాధ పెడుతున్నారట. అదేంటి? చేదు నిజం, నిష్ఠుర సత్యం. లాలి లాలి అని పాట పాడుతీవి, ఇంకోసారి వాడు పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తాడు? కరెక్ట్ అదే ఒళ్ళో ఉన్న గుండె మీద దంతుడాడు. చిన్ననాటి నుండే వాడిని దేవుని జ్ఞానంలో పెంచాలి, కానీ మనస్సును సెట్ చేయడం చాలా కష్టం. మనస్సుని దేవుని దగ్గరకు అనుసంధానం చేయడం చాలా కష్టం. ఎవరితో పోతుంది మనసు? హృదయం ఎక్కడుంది అనేది అంటే అమ్మాయి చుట్టే దొరుకుతుందంట. ఇది దొరుకుతుంది. హృదయం ఎక్కడుందంటే దేవుని చుట్టూ తిరుగుతుందట. ఎక్కడ తిరుగుతుందిరా అన్న హృదయం? అమ్మాయి చుట్టే తిరుగుతుంది. చచ్చిపోయిన తర్వాత నరకం చుట్టే ఉంటుంది నీ ఆత్మ కూడా. ధనవంతుని పరిస్థితి ఏమైపోయిందమ్మా? చనిపోయిన తర్వాత ఏసీలో కూర్చున్నాడా? నీటి చుక్క. భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని మందు బాటిల్ తాగాడు మహానుభావుడు, ఎన్ని నీళ్లు తాగాడే మహానుభావుడు. నరకానికి వెళ్ళిన తర్వాత నీటి చుక్క కోసం అడుగుతున్నాడండి లాజరుని. కారణం ఏంటి తెలుసా అండి? భూమి మీద దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు ఆయన నమ్మకపోవటమే. ఉరుములు భయపడుతున్నాయి దేవునికి, మెరుపులు భయపడుతున్నావు. నీవు తొక్కి తొక్కి నడుస్తున్న ఈ నేల భయపడుతుంది, ఆకాశం కూడా భయపడుతుంది. కానీ నువ్వు మాత్రం తిరగబడ్డ వీరి మనస్సును త్రిప్పాలి. మనసు తిప్పడానికి ఎవరిని పంపించాలి? యేసుక్రీస్తు వారిని. అందుకు వచ్చాడు, అంత ఇంపార్టెంట్ పని మీద వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఇదిగో తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను భూమి మీదకి వచ్చి తిని అన్నాడు. ఎందుకు వచ్చినట్ట? ఆయన చిత్తం, దేవుని మనస్సును నెరవేర్చడానికి. ఆయన మనసులో ఏముంది? ఈ మనుషులందరినీ తిరిగి పరలోకానికి తీసుకెళ్ళటానికి. అంత గొప్ప పని మీద యేసుక్రీస్తు వారు వస్తే మనమేం ప్రార్థన చేస్తాం? ప్రభువా నాకు ఈరోజు తలకాయ వస్తుంది, తలకాయ నొప్పి తీసే ప్రభువా. ఏమి ఆయన ఊర్లో ఆర్ఎంపీ డాక్టరా? ప్రభువా నాకు ఈ పొలం పంట, నాకు ఈ పొలం రావాలి, పంట పండాలి, ఖచ్చితంగా ఈ పంట పండేటట్టు చేయి ప్రభువా. యేసుక్రీస్తు వారు ఏమైనా అగ్రికల్చరల్ ఆఫీసరా? ప్రభువా కాదు ప్రభువా, ఈసారి ఖచ్చితంగా నా గొంతు నిండా వచ్చే క్రిస్మస్ కల్లా బంగారం గొంతల్లో ఉండాలి ప్రభువా. మనోళ్ళ ప్రార్థనలు ఏమండి? అతను ఏమన్నా బంగారు షాప్ ఓనరా? అట్లా కాదు ప్రభువా, ఈసారి వచ్చే క్రిస్మస్కి అందరికంటే మంచి బట్టలు వేసుకోవాలి ప్రభువా. ఆయన బట్టల షాప్ ఓనరా? మీరు ఏ బట్టలు వేసుకున్నారు, మీరు ఎలా బ్రతుకుతున్నారు, మీ మనస్సు ఎలా ఉంది, మీ హృదయం ఎలా ఉంది, మీ ప్రవర్తన ఎలా ఉంది, అన్నిటిని లెక్కల్లోకి తీసుకుంటాడు ఆయన. మీరు 16వ అధ్యాయం లూకాసు వార్త చూస్తే ఏమండి, ధనవంతుడు ఒకడు ఉండెను. వాడు ఎలాంటి వస్త్రం వేసుకున్నాడట? అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము ఏం బట్టలు వేసుకున్నాడట? ఊదా రంగు బట్టలు, సన్నపు నార. అంటే దేవునికి ఇది కూడా గుర్తుంటుందా? ఏ బట్టలు వేసుకున్నావు, ఏ రంగు బట్టలు వేసుకున్నావు, అన్నీ గుర్తుంటాయి ఆయనకి. అంతే కదండి. మనం కొత్త బట్టలు వేసుకున్నామంటే ఒక రౌండ్ వేసి రావాలి ఊర్లో.
అంత చెప్పు మనకు మనసు ఒప్పుకోదు. ఎందుకంటే సమాజం చూడాలి కదా మన కొత్త బట్టలు. అక్క పెళ్ళికి ఎక్కడికి వెళ్తున్నావా కంటే పెళ్ళికి అంటుంటారు. మరి ఇంకా రెడీ కాలేదంటే వెళ్తా లోపలికి వచ్చి కొత్త బట్టలు వేసుకుని గొంతులో మొత్తం ఏ బంగారం ఉందో ఆ బంగారం అంతా గొంతులు వేసుకుని బయటికి వెళ్తాను. లేకపోతే వారికి మనశ్శాంతి ఉండదు. అసలు దేవుడు బంగారాన్ని ఎక్కడ పెట్టాడు చెప్పమ్మా, మీరే చెప్పండి. బంగారం ఎక్కడ పెట్టాడు దేవుడు? భూమిలో పెట్టాడా లేదా? భూమిలో పెట్టాడా లేదా? అసలు భూమి ఎక్కడుంది? నీ కాళ్ళ కింద ఉంది. నీ కాళ్ళ కింద ఉన్న బంగారం తీసుకొచ్చి గొంతులు వేసుకున్నావు నువ్వు. ఆయన ఏమంటున్నావు? నువ్వే బంగారం అని దేవుడు అంటుంటే నీ చెప్పు కింద ఉన్న మట్టిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటావని చెప్పు. అలంకరణ కోసం పెట్టుకుంటున్నావు. సరే పెట్టుకున్నావు. ఈ బంగారమే ఇది లేకపోతే నేను బ్రతకననే మనస్సు నీకుంటే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ఏ బంగారం ఏ నెక్లెస్ వేసుకున్నావు, ఎలాంటి బంగారం వాడుతున్నావు కూడా లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. ప్రేమైన దేవుని వాళ్ళారా, ధనవంతుడు ఒకడు ఉండేను. వాడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడట? ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రము ధరించుకున్నాడు. అంటే నువ్వు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావు కూడా చూస్తున్నాడు అన్నమాట. అంటే మనం ధరించుకున్న ప్రతి వస్త్రాన్ని ఆయన గమనిస్తున్నాడు. మన ప్రవర్తన, మన హృదయం ఎలా ఉంది. దేవుడే మన పై రూపాన్ని చూసి, అబ్బా అక్క ఈరోజు క్రిస్మస్ పండుగ మంచి చీర వేసుకొచ్చావక్క అని అంటాడు ఆయన. నీ హృదయము ఎలా ఉంది అది చూస్తాడు ఆయన. ఓకే, యేసుక్రీస్తు వారు పుట్టారని మంచి వస్త్రాలు వేసుకున్నారు, సంతోషంగా వచ్చారు, చాలా సంతోషం. కానీ ఈ విషయం కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అమ్మ మంచిగా ప్రేమగా మనం చూసుకుంటుంది అని అంటే ఆమెకి బాధలు వచ్చినప్పుడు కూడా మనం పట్టించుకోవాలా పట్టించుకోకూడదా? అన్నీ తెలియాలి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టారంటే మన పాపముల నిమిత్తమైన భూమి మీదకి వచ్చాడు. ఈ పాపాలను కడిగివేయడం ఎంత కష్టం తెలుసానండి? ఈ పాపాలను కడిగేయడం ఎంత కష్టం అంటే, ఈ శరీరం ధరించుకున్న తర్వాత ఒక పాపం కూడా చెయ్యకుండా ఈ భూమి మీద మనం బ్రతకాలనంటే ఎంత కష్టమైన పని. అందరూ ఓడిపోయారండి పాపం చేతిలో. అందరూ ఓడిపోయారు. అందరూ ఓడిపోతే ఒకే ఒకరు వచ్చిరండి. ఎవరు? యేసుక్రీస్తు వారు వచ్చి ఈ శరీరాన్ని ధరించుకొని ఏ పాపం చేయకుండా ఈ పాపాన్ని జయించి ఆయన మరణించి తిరిగి లేచాడు ఆయన. ఏమండి, క్రికెట్ ఎంతమంది ఆడతారు మన దేశం తరపున? 11 మంది ఆడతారు, అంతే కదండి. 11 మంది గెలిచారు అనుకోండి, ఏమంటాం? దేశమే గెలిచింది అంటాం, అవునా కదా. 11 మంది ఓడిపోతే భారతదేశమే ఓడిపోయింది అంటాం. ఏమి 133 కోట్ల మంది ఆడినారా ఏమైంది క్రికెట్ అక్కడ? కాదు కదా. మనందరి తరపున 11 మంది ఆడారు. టెన్నిస్ ఆడేవాళ్ళు ఎంతమంది ఆడతారు? ఒక్కరు ఆడతారు అనుకోండి. ఒక ఆమె ఓడిపోయింది అనుకోండి, దేశమల్లో ఓడిపోయింది అనుకుంటాం, అవునా కదా. ఇప్పుడు పాపం అనే దీన్ని జయించటానికి, ఈ పాపాన్ని జయించటానికి మనుషులందరి తరపున ఎవరు వచ్చారు? ఒకే ఒకరు యేసుక్రీస్తు వారు వచ్చారు. మన పాపాల నుండి మనల్ని అందరినీ విడిపించాడు, పాపాన్ని జయించాడు. ఏమండి, మనల్ని కూడా క్షమించాడు ఆయన. అందుకేనండి మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమవుతుంది? మన పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఆ తర్వాత పవిత్రులుగా ఉండి దేవుని చెంతకి వెళ్ళటానికి మనం ప్రయాణం చేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, లేకపోతే నరకం ఎంత కఠినంగా ఉంటుంది తెలుసా అండి? అసలు భయంకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని వల్ల నరకం అనేది మామూలుగా ఉండదు. ఒక మాట చెప్తాను చూడండి, నరకం అంటే ఎట్లా ఉంటుందో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలనే అగుదురు అన్నాడు. అగును అని అన్నాడు. నరకం అంటే ఎట్లుంటుందట? ఎట్లుంటుందమ్మా? మీకు ఇటుక బట్టీలు తెలుసా? పోనీ సున్నపు బట్టీలు, ఇటుక బట్టీలు తెలుసా? ఏది సున్నపు బట్టీలు తెలుసా, ఇటుక బట్టీలు తెలుసా? చెప్పండి నాకు, మీరు చెప్పాలి. ఇటుక బట్టీలు ఒక ఇటుక బట్టి కాలడానికి ఎన్ని గంటలు పడుతుంది, లేదా ఎన్ని దినాలు పడుతుంది? ఎన్ని గంటలు? 24 రోజులా? 20 రోజులు పడుతుందట. అంటే మరి 20 రోజుల లోపల ఏమవుతుంటుంది? రగులుతూనే ఉంటుంది 20 రోజులే. 20 రోజుల లోపల ఎలాగ రగులుతూ ఆ ఇటుకలను లోపల మండించి కాల్చేస్తుంటుందో, నరకంలో కూడా 20 రోజులు కాదు. అగ్ని ఆరదు, పురుగు నిరంతరం మండుతూనే ఉంటుంది అక్కడ.
మీకు ఒక డౌట్లు రావచ్చు, ఇటుకబట్టలు కట్టెలు పెడతాం కదా, బయట అడవిలో పెడతాం కాబట్టి గాలి వస్తుంటుంది కాబట్టి మండుతుంటుంది, మరి నరకంలో గాలి ఎక్కడి నుంచి వస్తుందని మీకు డౌట్ రావచ్చు. అంతేనా? మరి కట్టెలు ఎవరు పెడతారని మీకు డౌట్ రావచ్చు. అక్కడ దేవుడు అందుకే క్లియర్గా ఏం చెప్పాడో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు అంటే ఎవరు? భూమి మీద ఉన్నప్పుడు నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా బంగారము, నా తేనె అన్నాడు దేవుడు. అన్నా కదా? నా బంగారం అన్నాడు, నా పండు అన్నాడు. అందుకే కొందరు పేర్లు పిల్లలు ప్రేమగా ఏం పెడతారు, వీడి పేరు ఏం పేరు? నా పేరు పండు. ఏ పండురా అంటే చెప్పాడు, మొత్తానికి పండు. నీ పేరు ఏంటేమంటే నా పేరు హనీ. హనీ అంటే ఏంటి? తేనె. నీ పేరు ఏంటేమంటే ఇంకొకటి చెప్తాడు, మైసూర్ ప్యాక్ అని చెప్తాడు ఇంకోడు. ఒక్కొక్కరు ఒక పేరు చెప్తుంటారు పిల్లలు. దేవుడు కూడా భూమి మీద ఉన్న ప్రేమగా ఉన్నప్పుడు అమ్మ నాన్న ప్రేమగా మాట్లాడతారండి. ఒక్కసారి ఆయన చెప్పిన మాట వినకుండా ఉంటే దేవుడు తండ్రి ఎలాగైతే కోపగించుకుంటాడో, పరలోకపు తండ్రి కూడా ఈ భూమి మీద నువ్వు ఈ భూమిని వదిలి మీరు వెళ్ళిపోయావో, భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నువ్వు వినలేదు చూశారు, ఈ భూమి విడిచిపోయిన తర్వాత నేను మనిషి అనట్లా ఆయన, పండు, లడ్డు, గుడ్డు అనట్లా ఆయన. ఏమన్నాడు ఆయన? అగ్ని ఆరదు, పురుగు అన్నాడా? మరి పండు అన్నాడు, అప్పుడే లడ్డు అన్నాడు, గుడ్డు అన్నాడు, ఇప్పుడేమైంది పురుగు అన్నాడు? ఎందుకు? మన ఇంట్లోకి ఒక చిన్న పురుగు వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? రాపండు అంటాం దాన్ని. అక్క పురగ తీసుకొని కొడుతుందంట. వాళ్ళ కొడుకు పెద్దగా అయితే ఏం చేస్తాడు? చెప్పు తీసుకొని కొడతాడు, ఇట్లా నలిపేస్తాడు. దేన్ని? ఈరోజు క్రిస్మస్ పండుగ చేసాము, భక్ష్యాలు ఉన్నాయి లేదా స్వీట్స్ ఉన్నాయి పెడతామని చెప్తారా? పురుగుకి ఎక్కడుంది పురుగు? వచ్చింది, దాన్ని ఏం చేయాలి? చెప్పుతోనైనా కొట్టాలి లేదా చీపురుతోనైనా కొట్టాలి. రాచమర్యాదలు చేయరు కదా. మన నరకానికి వెళ్ళిన తర్వాత నిన్ను దేవుడు రాచమర్యాదలు చేయడాయన భయంకరమైన అగ్ని, ఆ అగ్ని ఎంత భయంకరంగా ఉందని చెప్పాడంటే, మీరు పై వచనాలు మీరు చదవగలిగితే, మీరు పొట్టును గర్భము ధరించరు. గర్భము అంటే ఇదిగో ఈ గర్భం. అమ్మ వాళ్ళకి గర్భం వస్తే ఎన్ని రోజులు ఉంటుంది? 9 నెలలు వస్తుంది. అదే నాన్న వాళ్ళకి వచ్చింది అనుకో, సత్యంత వరకు పోతుంది, ఇంతలావు. దాన్ని ఏమంటాం మనం? పొట్ట. ఈ పొట్టలో ఏమొస్తుందట? పొట్టును గర్భము ధరించి ఏమవుతారట? కొయ్య కాలును కందులు, అంటే కడుపులోంచి ఏమొస్తాయి? కట్టెలు వస్తాయి. నరకం అంటే ఎలా ఉంటుంది చెప్తున్నా, అబద్ధం కాదు. నువ్వు చదువుతున్న ఈడాండు పేపర్, నువ్వు చదువుతున్న 1వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, దాంట్లో కూడా అబద్ధాలు ఉంటాయి, కానీ బైబిల్లో అబద్ధాలు ఉండవు. నరకంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతున్నాడు. పొట్టును గర్భము ధరించి, పొట్టలో నుంచి ఏమొస్తున్నాయట? కొయ్య కాలు, అంటే కర్రలు వస్తున్నాయట. కర్రలు వచ్చిన తర్వాత ఆ అగ్ని మండుతూ ఉంటే మరి గాలి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నువ్వు ఊపిరి పీల్చుకుంటావు తెలుసా అంటావు అని వదిలేస్తావు. నీ ఊపిరియే నీకు అగ్నిమయమైనట్టుండును అన్నాడు దేవుడు. అదే మాట అక్కడ రాయబడింది, మీరు చదవండి కావాలంటే. నీ ఊపిరే నీకు అగ్ని. అంత భయంకరంగా ఉంటుందా? కడుపులో పొట్ట ఏంటండి? ఏమండి ఈ పొట్టలో పొట్ట ఏంటండి? ఆ పొట్టలో నుండి కట్టెలు రావడం ఏంది చిత్రంగా? మరలా ఆ కట్టెలు మండడమే, ఈ పొట్టు కూడా మండడమే. పోనీ 20 దినాలకి ఇటుకబట్టిలాగా ఆరిపోతా లేదు. అనంతకాలం అగ్ని ఆరదు, ఈ మనిషి సావడు. మనకు బాధ వచ్చినప్పుడు ఏం చేస్తాం? చచ్చిపోదాం అనుకుంటాం. నువ్వు చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినా మళ్ళీ సావులేదు. ఇక అగ్ని ఆరదు, పురుగు. అంత భయంకరంగా ఉంటుందా నరకం? అందుకే ఒక్క నీటి బొట్టు అన్నాడు. ఎవరు? ధనవంతుడు. ఇంత మనకు అవసరమా చెప్పండి? యేసుక్రీస్తు వారు భూమి మీద ఎలా బ్రతకమన్నారు? ఆయన పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ యథార్థతతోనూ బ్రతుకుతూ ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తూ రొట్టె ద్రాక్షరసము తీసుకుంటూ ఆయన మాట ప్రకారం నువ్వు బ్రతకగలిగితే, ఏమండి, ఎందరో సువార్తకు సేవకులు వస్తుంటారు, వారిని ఎంత గొప్పగా మీరు ఆదరించారో తెలుసా? సార్ ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ అంటే, సుమారుగా అంటే నేను నా సేవ ప్రారంభం 20 ఏళ్ళ క్రితం అంటున్నాడు ఆయన. 20 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాడట. మరి మీ దగ్గరకు ఎప్పటి నుంచి వస్తున్నా నాకైతే తెలీదు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడో తెలియదు. ఆయన వచ్చారంటే సైలెంట్గా ఉండిపోవాలి. ఆయన వచ్చిందంటే మీరు అంతా సైలెంట్గా ఉండిపోవాలి. ఆయన ఏమండి, ఇక్కడ సువార్తకు చెబుతున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? దేవుని ప్రతినిధులు, దేవుని గురించి చెప్పేవాళ్ళు. ఫస్ట్ సేవకులంతా అంతా విలువించాలి. ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎప్పటి నుంచి వస్తున్నారు? ఆయనకు మాట వినకపోతే ఎలా? మీ పాపాల నుండి విడిపించటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన శరీరధారిగా లేడు, కానీ ఆయన గురించి చెప్పడానికి ఈనాడు సేవకులు మీ ముందుకు వచ్చారు.
సేవకులు మీ ముందుకు వచ్చారు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఏంటండి పశువుల తొట్టిలో పడుకోవడం ఏంటి? మీ వల్ల అవుతుందా మీరు చెప్పండి? మీ పిల్లలు పుట్టగానే పశువుల తొట్టిలో పరుండ పెడతారా? మీ వల్ల అవ్వదు అసలు. పరలోకం నుండి వచ్చాడు ఆయన, భూమి మీదకి పశువుల తొట్టిలో పడుకున్నాడండి మన కోసం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని మీరు తెలుసుకోవాలి. దేవుడు వ్రాయించిన దివ్యమైన సంగతులు మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి బైబిల్లో వ్రాయబడిన మరి కొన్ని మాటలు చదువుకోగలిగితే, ఒకసారి మీరు ఇంతకుముందు చదివిన మాటను మనం చదువుకుందాం. అదే యెషయా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్లు దహిస్తుందా? ఆ అగ్ని నుండి పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు, మీ ఊపిరియే మీకు అగ్నిమయమైనట్లుంది అన్నాడు. చూసారు? అగ్ని శరీరం అంతా అగ్ని. ఆ అగ్ని నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు పుట్టారు. అదే సంతోషంలోనే మనం ఏం చేసుకుంటున్నాం? పండగ చేసుకుంటున్నాం మనం. యేసుక్రీస్తు వారు పుట్టారు, సంతోషమే. కానీ ఆయన ఎందుకు వచ్చారో ఆలోచించాలి కదా. ప్రభు, అసలు నువ్వు పరలోకం నుంచి భూమి మీదకి రావడం ఏంటి? అది కూడా పశువుల తొట్టిలో పడుకోవడం ఏంటి ప్రభు? మీరు తెలుసుకోవాలి. ఉంటుందా ఉండదా? తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యం మనకు, మన పిల్లలకు, మన భవిష్యత్తు తరాలకు అందరూ కూడా క్షేమం. లేకపోతే ఎందరో మంది పిల్లలు అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, మారిస్తున్నారు, నరకానికి వెళ్తున్నారు, బాప్టిజం తీసుకోవట్లేదు. తర్వాత ఈ లోకంలో సాంగత్యం భయంకరమైన సంగతి. ఇప్పుడు యువత బాగుందా మీరు చెప్పండి? యూత్ బాగున్నారా? వాడు అట్లా వెళ్తుండో ఒకడేమో ప్రభాస్ లాగా కనిపిస్తాడు, ఇంకొకటి పోతే అల్లు అర్జున్ అట. నీ ఏమిరా అంటే మొత్తం కొట్టేసాడు, పైన మాత్రం ఎంటుకలు పెట్టింటాడు, చుట్టూ ఆపింటాడు. ఒరి గడ్డివామటది. అరే పిచ్చోడు వారా. రోల్ మోడల్ అంటే ఎవరు ఉండాలి నీకు? యేసుక్రీస్తు ఉండాలి. ఆయన ఎట్లా బ్రతికాడు భూమి మీద ఉన్నప్పుడు అట్లా బ్రతకాలి. మన యూత్, క్రైస్తవంలో ఉన్న యూత్ ఏమైపోతున్నారు మీరు చెప్పండి? తినుము త్రాగుము, ప్రతిదాన్ని కక్కిస్తాడు ఆయన, ప్రతిదాన్ని కక్కిస్తాడు. క్రైస్తవ్యంలో ఉన్న పిల్లలు కూడా యూత్ ఎలా బ్రతుకుతున్నారు? తినటం, త్రాగటం, సుఖించటం. దేవుడు అంటే భయం లేదెందుకు వీరికి చెప్పండి? వీరికి సరిగ్గా నిజంగండి వాక్యాన్ని వీరు అర్థం చేసుకోకపోవడం వీళ్ళ ప్రాబ్లం అంతా అదే. వాక్యం బైబిల్ అంటే నెత్తిన పెట్టుకోవాలి, దైవ సేవుడు అంటే భుజాన మోసుకోవాలి. అంత ప్రేమ ఉండాలి మీకు. దేవుడు అంటే అంత భయం ఉండాలి, అంత విలువ ఉండాలి ప్రేమైన దేవుని వారు. లేకపోతే మన కుటుంబాలు నాశనం అయిపోతాయండి. అబద్ధం కాదు కదా, బైబిల్ అనేది అబద్ధం కాదు కదా, వాక్యం చాలా గొప్పది కదా. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి మొదటి ప్రసంగంలో మనం విన్నాం, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేశాడట? ఎముకల్ని, నరాలని, ఈ ప్రాణాన్ని ఆయన అంత ముడిగట్టి మానవ శరీరాన్ని తయారు చేశాడట. ఎవరు చేస్తారు? మీరు చేస్తారండి? నీకు ఎంతమంది పిల్లలు అంటే 5 మంది పిల్లలు. వాని ముక్కు నువ్వేమో తయారు చేసావా? వాని మూతి ఏమో తయారు చేసినావా? వాని వేలేమైనా తయారు చేసినావా? ఏలు కనుక కొడుకు విరిగింది అనుకో, తల్లి పొరలాడి ఏడుస్తుంది. అవునా కాదు మీరు చెప్పండి? అంత ప్రేమ నీకే అంత ప్రేమ ఉంటే దేవునికి నీ మీద, నీ కొడుకు మీద ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి? అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాం తెలుసా అండి? చివరికి ఒక మాట చెప్పనా? మనసు పెట్టి వినండి ఒక్క మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకు వచ్చాం? మనం ఎందుకు వచ్చాం? ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చదవగలిగితే 10వ వచనం ఏమన్నాడు తెలుసా? ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనం భూమి మీదకి వచ్చామట. తాగడానికి అనుకుంటున్నారు కొందరు దరిద్రులు, తినటానికి అనుకుంటున్నారు. మీకు తప్పుగా చెప్పారా? మీకు తెలియట్లేదు అసలు. వ్యవసాయం చేస్తున్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఆరాధనకు రా. ఉద్యోగం చేస్తున్నావా? ఖచ్చితంగా ఆదివారం ఆరాధనకు రా. రొట్టె ద్రాక్షం తీసుకో, బాప్తిజం తీసుకోలేకపోతే తీసుకో. ఎందుకండి? ఏమండి ముసలి వాళ్ళు మాత్రమే మరణిస్తున్నారా మీరు చెప్పండి? అందరూ చదివిపోతున్నారు కదా. వాడు యువకుడు కూడా ఏమైపోతున్నాడు? మరణానికి అందరూ ముసలి వాళ్ళే. అవునా కదా చెప్పండి? మరణానికి అందరు ముసలోళ్ళే. పసివాని మీదకి వస్తుంది, బాల్యం దశలో ఉన్నవానికి వస్తుంది, యవనునికి వస్తుంది, ముసలివానికి. మరణం అందరికీ వస్తుంది. మరణం తర్వాత అందరూ వెళ్ళేది
పరిశుద్ధుడవైతే పరలోకానికి లేదా పరదేశకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికైతే ధనవంతునికి పట్టిన గతి ఇది. అంతే కదమ్మా, అందరికీ పడుతుంది, అందరికీ పడుతుంది ఇది. దాంతో భయంకరమైన పరిస్థితిని తప్పించాలంటే ఆయన నేను ఎంతకైనా తగ్గించుకుంటాను, పశువుల పాకలో కూడా పడుకుంటాను అని ఈ భూమి మీద పుట్టాడు. మన కొరకే ఆయన బ్రతికాడు, మన కొరకే ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు పుట్టారని సంతోషిస్తున్నాం. ఎందుకు పుట్టాడో మాత్రం నాకు అర్థం కావట్లేదు కొందరికి. మన కొరకే, ఆయనకి ఇంకేం పని లేదు భూమి మీద. భూమే వణుకుతున్నప్పుడు భూమి మీదకి రావాల్సిన పనేముంది? ఆకాశమే దద్దరిల్లిపోతుంది ఆయన మాట్లాడితే, మెరుపులే చేతులు కట్టుకొని మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారి దగ్గర. అలాంటి గొప్ప మహానుభావునికి భూమి మీదకి పశువుల తొట్టిలో పడుకోవాల్సిన పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. అంత ఎందుకు తగ్గించుకున్నాడు? మీరు పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతకాలి అని. మీరు బ్రతకాలి, గొప్పవాళ్ళుగా బ్రతకాలి. ఏమండి, మనం ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత దారిద్ర్యంలో ఉన్నా, ఎంత గొప్పగా బ్రతికినా మనం ఒక్కటి మర్చిపోకూడదు. ఏమండి, ఆదివారం ఆరాధన మర్చిపోకూడదు. ఈ జీవిత కాలంలో మనం ఎలా బ్రతుకుతున్నాం మర్చిపోకూడదు. దేవుడి చెప్పిన మాట ప్రకారం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మీరు పుట్టారు. సత్క్రియలు ఏంటి? వాక్య సంబంధమైన క్రియలు. ఇలా చర్చికి వస్తున్నావు, ఇంతమంది వచ్చారు, మీరు వస్తున్నప్పుడు ఏం చేయాలి? మీతో పాటు మరికొందరిని తీసుకురావాలి, సత్క్రియ చేయాలి. ఈరోజు వాక్యం చెప్పడానికి నేను వచ్చాను, అంతే కదండి. నెక్స్ట్ వారం మీ సార్ ఉంటారు. ముందుగానే సార్ ఈ టైంకి మీరు వస్తే బాగుంటుంది, మేమందరం అటెండ్ అవుతాం సార్, ఈ వారం గొప్పగా మరి అందరికీ వాక్యం అందడానికి మా తరపున మేము ఏం చేయాలి అనేది మీరందరూ ఆలోచించి మీ సేవకుని చెప్పాలి. ఇదంతా చూసుకోవాలండి, ఇవన్నీ ఆలోచించాలి మనమంతా కూడా. లేకపోతే క్రీస్తు పుట్టుక పరమార్థాన్ని మనం ఏం చేసినట్టు? నిరర్థకం చేసినట్టే. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారో మనకు తెలిసిపోయింది, మన పుట్టుక ఏంటో కూడా మనకు అర్థమైంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద బ్రతికి ఉన్న దినాల్లో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనమాట? మన కోసం వచ్చారు. మన పాపాలు కడగడం కోసం ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఎందుకు అనంటే ఆయనకి ఎంత ప్రేమ అంటేనండి, మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదండి. మరలా నువ్వు పాపం చేయకుండా, నువ్వు ఒకవేళ పాపం చేసినా కూడా దేవునికి మొరబెట్టిన ఆయన, నువ్వు బ్రతికించిన ఆయన అడుగుతాడట ఆయన గనక లేకపోతే ఈ భూమి మీద మానవాళి ఇప్పటి వరకు బ్రతకదండి. ఏమంటే ఒక గంట ప్రసంగంలో 26 పుస్తకాల పూర్తి విషయం నేను చెప్పలేను కదా. మరలా బ్రతికి ఉంటే దేవుడు మనకు సెలవిస్తే ప్రవీణ దేవుని వాళ్ళ ఆయన చిత్తమైతే మరలా మేము ఒకవేళ మాకు వీలైతే కనుక వచ్చి మరలా కొన్ని సంగతులు చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో, మనం కూడా ఎందుకు బ్రతుకుతున్నామన్న సంగతులు మీరు విన్నారు, చాలా సంతోషం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించినందుకు మీ కృతజ్ఞతలు. కన్న తండ్రి, మొదటి ప్రసంగం మొదలుకొని నాయనా రెండవ ప్రసంగం చివరి వరకు కూడా నాయనా మందరిని కాపాడి చక్కగా మీ మాటలు వినిపించడానికి, సత్యవాక్యాన్ని తెలియజేయటానికి జతపని వారుగా ఉన్న క్రాంతి గారిని, అలాగే నాయన నన్ను మీరు నిలబెట్టి ఈ సమయాన నాయనా మీ ప్రియమైన పిల్లల మధ్య మీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన ధన్యతకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అలాగే నాయన ఈ ప్రాంతంలో స్వార్థను ప్రకటిస్తున్న వీరిని మీలో పెంచుతున్న సుదర్శన్ గారిని, వారి కుటుంబాన్ని, దైవసేకులను నాయన వారి కుటుంబాన్ని మీరు చల్లగా కాపాడుతారని నమ్ముతూ కన్న తండ్రి, అలాగే చేరి వచ్చిన ప్రతి బిడ్డనైనా ఎంతో సంతోషంతో మంచి వస్త్రములతో ఇక్కడ కూర్చుని మీ వాక్యాన్ని విన్నారు. యేసుక్రీస్తు వారు పుట్టారని ఎంతో సంతోషంతో కూర్చున్న ఈ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు మంచి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ మీరు మీ చిత్తమైతే మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతూ, అంతకు మించి పరసంబంధమైన దీవెనలు అనబడే ఈ సత్యవాక్యం చేత వారి హృదయాలను నింపుతారని నమ్ముతూ కన్న తండ్రి, మేము చెప్పిన మాటలు ఎంతో యథార్థమైనవి, ఎలాంటినైనా చెడు ఆలోచన లేకుండా మేము చెప్పామన్న సంగతి మీకు తెలుసు. మీ బిడ్డలు ఎలాంటి అపార్థం చేసుకోకుండా మాటలు అంగీకరించి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని
మరి మీ బిడ్డలకును మాకును ఇలాగ అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి, ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందాలు.